త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అన్న విషయంపై స్పష్టత వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో కొత్తగా కేబినెట్ ను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. మరొక వైపు నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బట్టి కామరాజ్ మోడల్ ను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. కర్ణాటకలో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇటీవలి పరిణామాలు అన్ని కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ తథ్యం అనే విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. అదే కామరాజ్ మోడల్. ఇది ఏంటనే విషయం తెలియాలంటే దీని వెనక ఉన్న చరిత్ర గురించి తెలుసుకోవాలి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. రాజకీయాల్లో వెలువరకు పట్టం కట్టిన నేత కె కామరాజ్. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 1962లో చైనా యుద్ధ వాతావరణం, ఆర్థిక సమస్య, పేదరికం దేశాన్ని ఏలుతున్న వేళ అప్పటి ప్రధాని నెహ్రూ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లింది. ఆ సమయంలో మద్రాస్ ముఖ్యమంత్రిగా ఉన్న కె కామరాజ్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం కాంగ్రెస్ కు పునర్జీవనాన్ని అందించింది. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెరగాలంటే సీనియర్ మంత్రులంతా స్వచ్ఛందంగా రాజీనామా చేసి పార్టీ సేవల్లో పాల్గొనడం, కొత్త వారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కామరాజ్ పిలుపునిచ్చారు. కేవలం ప్రకటనతోనే కాకుండా అప్పటికే 9 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కామరాజ్ తన పదవికి రాజీనామా చేయగా కేంద్ర మంత్రివర్గంలోని లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ వంటి సీనియర్లు కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్థ నిర్ణయాలు తీసుకున్న ఆ దశను నేటికి రాజకీయాల్లో కామరాజ్ మోడల్ గా పిలుస్తుంటారు. ప్రస్తుతం కర్ణాటకలోనూ కామరాజ్ మోడల్ ను అమలు చేసే సమయం ఆసన్నమైందనే చర్చ మొదలైంది. ప్రస్తుతం కర్ణాటకలోని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. నిజానికి కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకలో కేబినెట్ విస్తరణకు 2 నెలల క్రితమే అనుమతినిచ్చింది. కానీ అందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ 20తో కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల మైలురాయిని దాటనుంది. అప్పటికే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం సీఎం సిద్ధరామయ్య నవంబర్ 16న ఢిల్లీకి వెళ్లి రాహుల్, ఖర్గే, రణదీప్ సింగ్ సుర్జేవాలాతో చర్చించి కొత్త మంత్రివర్గ జాబితాను సిద్ధం చేస్తారని తెలుస్తోంది. ఇదే నిజమైతే డిసెంబర్లో బెళగావిలో నిర్వహించే విధాన సభ సమావేశాలకు కొత్త మంత్రివర్గం కొలువుదీరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త రక్తం నింపాలంటే సీనియర్లంతా స్వచ్ఛందంగా వైదొలగాలి. ఇందులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఉంటారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ 2 సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు మంత్రులుగా ఉన్నవారు తమ పదవులను వదులుకుని పార్టీ బాధ్యతలు చేపట్టాలన్నది కామరాజ్ మోడల్. ఇప్పటికే ఈ దిశగా రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ తాను 3 సార్లు మంత్రిగా పనిచేశారని, పార్టీ ఆదేశిస్తే ఆనందంగా తప్పుకుంటానని ప్రకటించారు. ఇదే వరుసలో పలుమార్లు మంత్రులైన డాక్టర్ జి పరమేశ్వర్, రామలింగారెడ్డి, హెచ్సి మహాదేవప్ప, శివరాజ్ తంగడిగే, కె వెంకటేష్, ఈశ్వర ఖండ్రే, ఎంబి పాటిల్, శివానంద పాటిల్, దినేష్ గుండూరావు తదితర 15 మంది సీనియర్లు పదవుల నుంచి వైదొలగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా శాఖల్లో పనితీరు, సముదాయాలు, వెనుకబడిన ప్రాంతాల ప్రాతినిధ్యం పరిగణలోకి వస్తే వీరిలో కొందరికి మినహాయింపు ఇచ్చే వీలుంది. మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు కొత్త వారికి ఈసారి మంత్రివర్గంలో చోటిచ్చి పార్టీని చైతన్యపరచడమే కామరాజ్ మోడల్. ఇదే సమయంలో నాయకత్వ మార్పు కూడా అనివార్యం అనిపిస్తే సిద్ధరామయ్య కూడా రాజీనామా చేయాల్సి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో కామరాజ్ మోడల్ ను అమలు చేసే సమయం ఆసన్నమైందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కూడా స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్న అంశం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.